ఉండవు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిదండి మన జీవితం. కొంతమంది అనుకోవచ్చు, ఈ పాస్టర్ గారికి ఏం పని లేదేమో, ఈ పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువైపోయినాయేమో, ఈ పాస్టర్ గారు ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం ఈ సభలు పెడుతున్నాడనేమో అనుకుంటున్నారా? కాదండి. ఇదిగో ఈ ప్రాంతంలో ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎంతో మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రక్షణను మరొక్కసారి మీకు పరిచయం చేయటానికి ఈ ప్రయాస, ఈ డబ్బు, ఈ వేదన, ఈ ప్రార్థన, ఈ యొక్క ప్రయత్నాలన్నీ మీ రక్షణ కోసమే. పొందేవా రక్షణ? ఇంకా వాయిదా వేస్తున్నావా? రక్షణ అంటే ఒక మాట చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ వచనం చదువుతారా? 4వ అధ్యాయం 14వ వచనంలో రక్షణ పొందడం అంటే మీరు అనుకోవచ్చు, బాప్తిసం పొందడమే కదండి, అదెంత పని, పొందేస్తాను రేపే, లేకపోతే ఏదో నిర్ధారణ తీసుకోవడమా, చేసేస్తానులేండి అంటున్నావా? రక్షణ పొందడం అంటే ఏంటి దేవుడు నీకు సిద్ధపరిచిన రక్షణ ఏంటో తెలుసా? 4:14 ఒకసారి చదువుదామా? యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనమును ఏం చేయాలంట? అమ్మా రక్షణ అంటే ఏంటంట? 1000 రూపాయలు కానికి తెచ్చి ఇవ్వడం కాదు, పాటలు పాడడం కాదు, రక్షణ పొందడం అంటే వాయిద్యాలు వాయించడం కాదు, రక్షణ పొందడం అంటే నాలా ప్రసంగాలు చెప్పడం కాదు, రక్షణ పొందడం అంటే ఏదో కుర్చీలు వేసి తీయడం కాదు. రక్షణ పొందడం అంటే నీ హృదయములో నుండి చెడుతనాన్ని ఏం చేయాలా? కడిగి వేయాలా. హృదయంలో చెడుతనం అండి, హృదయంలో చెడుతనం గూడు కట్టుకొని ఉంది. పైకి చాలా మర్యాదస్తులుగా కనబడుతున్నారు, కానీ హృదయంలో పాపము, కనబడని పాపము గూడు కట్టుకొని ఉంది. విషం, చేదు కట్టు కదా. పాపము చేత మనుషులు నింపబడ్డారు. ఈ పాపమును కడిగి వేసుకోవడమే రక్షణ అంటే. పాపం పోవాలని మా తల్లి పూర్వీకులు చాలా నదులలో మునిగేవారు. నదుల్లో మునిగితే ఏం పోవచ్చు? పై మురికిపోవచ్చు, లోపల మురికిపోతుందా? చేతులు కంటుకున్న మురికి నీళ్లు తీసేస్తే నీళ్లు కడుగుతాయేమో, కానీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఎవరు కడుగుతారు? దాన ధర్మాలు మన పాపాన్ని కడగలవా? జపతపాలు మన పాపాన్ని కడగలవా? మనం చేసే మరి భక్తి కార్యాలు మన పాపాన్ని కడగలవా? నో. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా. యేసయ్య రక్తము దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తారు? కడిగి వేస్తారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కడగబడిందని హృదయం. కడుక్కున్నావా హృదయాన్ని? కరోనా వచ్చినప్పుడు చాలా మంది చేతులు తెగ కడిగేసుకునే వాళ్ళం కదా. శానిటైజర్ బాటిల్స్ హ్యాండ్ బ్యాగుల్లో వేసుకుని ఆడపిల్లలు బళ్ళల్లో కారులలో పెట్టుకొని బుడింగ్ అని పోసేసుకుని, అమ్మో చేతులకి ఏమంటకూడదు, కరోనా అంటకూడదు. భలే కడుక్కున్నాం, మంచిది. ఇప్పటికీ కూడా శుభ్రత కలిగి ఉండడం మంచిదే. చేతులు కడుక్కుంటున్నాం, మొహం కడుక్కుంటున్నాం, ఒళ్ళు కడుక్కుంటున్నాం, పాత్రలు కడుక్కున్నాం, ఇల్లు కడుక్కున్నాం, కారులు కడుక్కున్నాం, అన్ని కడుక్కుంటున్నాం. హృదయాన్ని కడుక్కుంటున్నావా? యేసయ్య నీకు రక్షణ సిద్ధం చేశాడు, ఆయన రక్తాన్ని సిద్ధం చేశాడు. హల్లెలూయా. మన పాపాన్ని కడిగే సాధనం ఎవరన్నమాట? చెప్పండి. మన పాపాన్ని కడిగే సాధనం ఏంటి లోకంలో అంటే యేసు రక్తం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని మా తల్లి పూర్వీకులు వారే చదువుతున్న, వారే అనుసరిస్తున్న ఆ మత గ్రంథాల్లో వారు గమనించినటువంటి ఒక వాస్తవం. మనుషులందరూ పాపులే. ఆ పాపం పోవాలంటే ఒక పరమాత్ముడు భూమి మీదకి రావాలి. ఆ పరమాత్ముడు చిందించే రక్తము ద్వారా మాత్రమే మనిషికి పాప క్షమాపణ ఉంటుందని తెలుసుకున్నారు, ఎదురు చూశారు. చాలా మంది లోకానికి వచ్చి రక్తమును కోరుకున్నారు. అది బలివ్వండి, ఇది బలివ్వండి, మేకనెయ్యండి, కోడినెయ్యండి, దాన్నేయండి, చివరికి మీ పసిపిల్లలను కూడా వేసేయండి అన్నారు. కానీ ఒకే ఒక్క నాదుడు, ఒకే ఒక్క రక్షకుడు మనందరి కొరకు తనే బలి పశువు అయిపోయాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ యేసుక్రీస్తు యొక్క త్యాగం ఎంత గొప్పది! రక్షణ నీకు ఉచితంగా రాలే, ఎంత ప్రయాసపడ్డాడు ఆయన. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగి, నా వల్ల కావట్లే ఈ పాపభూయిష్టమైన పాత్ర. ఆయన ఒక పాపిగా, ఆయన ఒక అన్యాయస్తుడుగా, ఆయన ఒక అక్రమస్తుడు
నేరస్తుడుగా, ఆయనే ఒక దోషిగా, ఆయనే ఒక నీచుడుగా, ఆయనే ఒక క్రూరుడుగా, ఆయనే ఒక ఉన్మాదిగా ఆ సిలువనెక్కాడండి. సిలువ శ్రమ ఎవరికేస్తారో తెలుసా? రోమా ప్రభుత్వం వారు, అమానుషమైన పనులు చేసిన వాళ్ళకి. ఇక ఏ ఏ ఏ శిక్షలు కూడా పనికిరావు. ఆఖరి శిక్ష సిలువ శిక్షే. అమానుషంగా పనిచేసిన క్రూరాతి క్రూరులకి సిలువ వేస్తారు. అంటే యేసుప్రభుని ఎంతగా వాళ్ళు తీర్చారంటే, యేసుప్రభు అంత నీచుడు, యేసుప్రభు అంత అమానుషకుడు ఎవరు లేనంత స్థాయికి యేసుప్రభుని తెచ్చారు. ఎలా భరించాడు ఆయన? తప్పు లేకుండా నిన్ను తప్పు అంటే నువ్వు ఒప్పుకుంటావా? నీవు తప్పు చేయకుండా నేను తప్పు అంటే ఎంత పైకి లేస్తావు నువ్వు? కానీ ఏ తప్పు చేయలేని నా ప్రభువు, నీ ప్రభువు ఆ కల్వరి శిలువ ఎందుకు ఎక్కాడు? ఎందుకు నిందలు పొందాడు? ఎందుకు ఉమ్ములేయించుకున్నాడు? 400 మందికి పైగా యేసుప్రభు మీద ఉమ్ములేశారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, భయంకరమైన ఆ యొక్క మరి ఆ ముళ్ళుతో ఆయన బాధ పొందాడు. ఎందుకు? ఆ కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఈ శ్రమ అంతా ఎందుకో తెలుసా? వింటున్నావా తమ్ముడా, చెల్లి, అన్న, అక్క? నీ రక్షణ కోసమే. నీ చెడుతనాన్ని కడిగేసుకున్నావా? హృదయంలో చెడుతనం ఉంది, జారత్వాలు ఉన్నాయి, పైకి చాలా భక్తి పర్రాలా కనబడుతున్నావు యవన బిడ్డ, బయటికెళ్ళి ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నావు, ఎవరెవరికో ఉత్తరాలు రాస్తున్నావు. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒకటి ఉందేమో, ఇప్పుడు వచ్చినటువంటి ఈ టెక్నాలజీ వలన ఇంకా ఈజీ అయిపోతుంది పనులు. కమ్యూనికేషన్ బాగా రీచ్ అయిపోతుంది. ఇన్స్టాగ్రాములు, స్నాప్చాట్లు, ఇంకా నాకు తెలియదు అవన్నీ, వాట్సాప్లు, ఫేస్బుక్. ఈరోజు ప్రపంచంలో ఉన్న యవన బిడ్డల జీవితాలను ఎంత నాశనం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. జాగ్రత్త. జాగ్రత్తతో జీవిస్తున్నావా? కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, ఆఫీసులకు వెళ్తున్నావు, తల్లిని తండ్రిని మోసగించుతున్నావా? టీచర్లు మోసం చేస్తున్నావా? దైవజనులు మోసం చేస్తున్నావా? జాగ్రత్త సుమ, కడిగేసుకో. ఒకసారి మీరు 7:21 మార్కు సువార్త చదివితే హృదయంలో ఉన్న చెడుతనం యొక్క లిస్ట్ ఉంది అక్కడ. నేను అన్ని ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు నాకు. 7:21 ఇంటికెళ్ళి మీరు ఇంకా బాగా ధ్యానం చేయండి. మనుషుల హృదయములో నుండి అనగా దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామాతురత, చెడుతనములు, మత్సరములు, కృత్రిమము, కామ వికారము, దేవదూషణ, అహంభావము, అహంకారం, ఇవన్నీ ఎక్కడున్నాయంట? హృదయంలో. కడుక్కున్నావా? గర్వం కడుక్కున్నావా? హృదయంలోనే ఉంటుంది గర్వం. దేవుడు ప్రేమించి ఏదైనా కొంచెం ఇస్తే ఎంత గర్వమో కళ్ళల్లోనే కనబడుతుంది కొంతమంది గర్వం. బైబిల్ చెప్తుంది కళ్ళు నెత్తికొచ్చిన వారి తరం ఉందంట. ఈరోజు తల్లిని గౌరవించట్లేదు. నోరు మూసుకో అంటున్నారు తల్లిని, తండ్రిని నోరు మూసుకో, భార్యలైతే భర్తల్ని నోరు మూసుకో, నీకేం తెలుసు, కూర్చో. ఎంత గర్వం! దేన్ని చూసుకొని గర్వం? ఇక దైవజనులను గౌరవించే వాళ్ళు లేరు. మా తండ్రి గారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. పాస్టర్ గారు, మీరు నాకు ప్రైజ్ లాడు చెప్పలేదు, ఈరోజు నేను మీ చర్చికి రానన్నాడు. ఎవరు చెప్పాలంట ఆయనకి ప్రైజ్ లాడు? పాస్టర్ గారు చెప్పాలంట. ఒక 100 రూపాయలు జేబులో ఉంటే చాలు గర్వం, అహంకారం. కులాన్ని బట్టి గర్వం, డబ్బును బట్టి గర్వం, ఎత్తును బట్టి గర్వం, ఉన్న కారు మేడలను బట్టి, మిద్ది మేడలను బట్టి గర్వం, మణుల మాణిక్యాలను బట్టి గర్వమా? గర్విష్ఠుడా, నేను నీకు బైబిల్ ఎంతమంది గర్వంతో నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, జారత్వంతో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, దురాలోచనలతో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కృత్రిమముతో పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, శరీరమును ఆయా రకాల వ్యసనాలకు గురి చేసి వ్యభిచార పాపాలకు గురై పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. నీ జీవితం ఏ పాపానికి అలవాటు చేస్తావు? సాల్మన్ రాజు గారికి మీరు ఎంతో వందనాలు చెప్పాలా. ఈ సభలో దేవుడు ఆయనను ప్రేమించి మీ కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చెడుతనాన్ని కడిగేసుకోవడానికి ఇది మంచి సమయం. అమ్మా, నీలో కోపం ఉందా? పగలు కక్షలు ఉన్నాయా? ద్వేషం ఉందా? భేదములు ఉన్నాయా? విమతములు ఉన్నాయా? అల్లరితో కొన్ని ఆటపాటలు ఉన్నాయా? సినిమాలు, సీరియళ్ళు ఇష్టం వచ్చినట్లు చూస్తున్నావా? మోసయుక్తమైన కార్యాలు చేస్తున్నావా? నాకెవడు తిరుగులేదన్నట్టు బ్రతుకుతున్నావా? అవిధేయత ఏమైనా ఉన్నా ఇప్పుడే ఒప్పుకో. యేసయ్య దగ్గర నీకు యేసయ్య రక్షణ సిద్ధం చేశాడు, రక్షణ సిద్ధం చేశాడు.
నేను కూడా ఒక దైవజనురాలు కుమార్తెగా పుట్టాను. నేను అనుకున్నాను, నేను ఒక పాస్టర్ గారు అమ్మాయిని, నేను రక్షణ పొందడం ఏంటి, మాకు రక్షణ రాసిచ్చేస్తాడు యేసుప్రభు అనుకున్నాను. ఇష్టం వచ్చినట్టు జీవించేదాన్ని, అల్లరి చిల్లరగా జీవించేదాన్ని, నా మనస్సు నిండా చెడు ఆలోచనలతో జీవిస్తూ ఉండేదాన్ని, అబద్ధములకు అంతే లేదు నాకు. పాటలు పాడేదాన్ని, సండే స్కూల్లో ఉండేదాన్ని, అందరి చేత ప్రేమించబడేదాన్ని. ఇలాగే ఒకరోజు మీటింగ్లు ఏర్పాటు చేశారు నా తండ్రి గారు కొవ్వూరు అనే ప్రాంతంలో. ఆ రోజు అందరితో, పిల్లలందరితో ఆడుతూ పాడుతూ వారి సరైనటువంటి పాటలంతసేపు కూర్చొని వాక్యం వేసరికి లేచి వెళ్ళిపోతూ అక్కడక్కడ గడుపుతూ ఉండేదాన్ని. ఆ రోజు మా డాడీ అన్నారు, నాన్న నువ్వు వచ్చి కూర్చొని వాక్యం వినాలన్నారు. ఆ రోజు మా నాన్నగారికి భయపడి వచ్చి కూర్చొని వాక్యం విన్నాను. ఆ రాత్రి దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఏమనుకున్నావు? ఏ భేదం లేదు. పాస్టర్ గారు అమ్మాయి, రెవరెండ్ గారు అమ్మాయి, బిషప్ గారు అమ్మాయి, ఏ భేదం లేదు. నేను పుట్టు క్రైస్తవుడిని, ఏ భేదం లేదు. అందరూ పాపలే, అందరూ కడగబడాలి యేసే రక్తం చేత. హల్లెలూయా, రక్షణ పొందాలి. ఆ రాత్రి యేసు నన్ను సంధించాడండి. ఆ ముందు వరుసలోనే కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చాను. నా పాపాలని నా యేసే నా ముందుకు తీసుకొచ్చాడు. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఘోరమైన నరకంలోకి. ఆ రాత్రి నా జీవితాన్ని యేసైకి ఇచ్చాను, నా ప్రభుకి నా బ్రతికిచ్చాను. ఆ రాత్రి రక్షణ, యేసే నన్ను రక్షించాడు. నువ్వు చెప్పగలవా? యేసే నన్ను రక్షించాడని చెప్పగలవా? ఆయన నీ కొరకు రక్షణ సిద్ధం చేశాడు. దయచేసి రక్షణ నిర్లక్ష్యం చేయకండి. అయ్యగారు మరలా వచ్చే సంవత్సరం సభలు పెట్టకపోతే